ఎస్ఐ గారు జద్దపాన్ తీసుకోండి. రే పాన్, నీ పోలీస్ స్టేషన్కి కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ని. నేను రోజు ఇదే దారిలో వెళ్తూ ఉంటాను. పని కట్టుకొని కాపలా కాసి పాన్లు కట్టివో. అలాగే ఎస్ఐ గారు. కొత్తగా ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవడానికి వస్తుంటే బొకే ఇచ్చో బోర్లా పడి వెల్కమ్ చెప్పాలని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి తెలియదు అనుకుంటాను. అన్నీ నేర్పిస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్. స్టేషన్ ఎంట్రీలో నాకు స్వాగతం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనుకొని ఇక్కడ పనిచేసే మిమ్మల్ని మనసులో తిట్టుకున్నాను. మనసులో ఏమనుకున్నా బయటికి చెప్పేస్తా. అది నా హాబీ. ఇక మీరు గుడ్ మార్నింగ్ మేడం అంటూ గొర్రెల్లా గట్టిగా చెప్పారు. గుడ్ మార్నింగ్ వరకు బాగానే ఉంది. మేడం అనడం మాత్రం బాగోలేదు. మేడం అంటూ వెల్కమ్ చెప్తే ఈ మేడం ఎవరని, నా డిజిగ్నేషన్ ఏంటని మీరు నాకు విష్ చేస్తున్నట్టు. సో నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. నేను ఈ స్టేషన్కి సబ్ ఇన్స్పెక్టర్ని. మీరు ఇంకెప్పుడు నన్ను మేడం అని పిలవద్దు, ఎస్ఐ గారు అనే పిలవాలి. ఇప్పుడు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. ఏంటి నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పవా? ఇందాక చెప్పాను కదా ఎస్ఐ గారు. మీరు మేడం అంటూ తప్పు చేశారని చెప్పాను కదా, అందుకే మళ్ళీ చెప్పమన్నాను. ఇప్పుడు చెప్పు గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. నన్ను విష్ చేయడం, నాకు మర్యాద ఇవ్వడం మీ బాధ్యత. ఎందుకంటే నేను మీ పై ఆఫీసర్ని. తిరిగి నేను మీకు విష్ చేస్తానా చెయ్యనా అనేది నా ఇష్టం. నా ఇష్టాన్ని నాకు వదిలేయాలి. అర్థమైందా? అర్థమైంది ఎస్ఐ గారు. స్టేషన్ కంటూ ఒక ల్యాడర్ ఉంటుంది, దాన్నే ఫాలో అవ్వాలి. కానిస్టేబుల్ ఏఎస్ఐకి వాల్యూ ఇవ్వాలి, ఏఎస్ఐ ఎస్ఐకి విలువ ఇవ్వాలి. ఇక్కడ ఎస్ఐ కంటే పై వాళ్లతో మాట్లాడాలి అంటే అది నేనే మాట్లాడాలి. నా పేరు మైసమ్మ. మాయదారి మైసమ్మని కాదు, అందరినీ నా దారిలోకి తెచ్చుకునే మైసమ్మని. ముందు ముందు మీకే తెలుస్తుంది. నా సీటు అదే అనుకుంటా. ఎస్ఐ గారు, పార్లు స్టేషన్కి తీసుకురమ్మన్నారు కదా, ఇదిగోండి. అరే మీఠా పాన్, నువ్వు నాకు నచ్చావురా. ఇవన్నీ జర్దా పాన్లేగా? ఎస్ఐ గారు.